12/7/2024 4 ట్యాంకులు పంపించామని అన్నారు. 4 శాంపిల్స్ గుజరాత్ కి ఎక్కడికో పంపించానన్నారు. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకుల్ని మళ్ళీ ఎందుకు లోపలికి ఇన్ అయ్యాయి? అప్పుడు ప్రభుత్వం ఎవరిది? 12/7/2024లో ఎవరు ప్రభుత్వం ఉంది? అప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా? ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు అసలు వీళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరంటే వెంకట్రావు గారు. ఆయనకి నేను అడుగుతున్నా, వెంకట్రావు గారు మీరు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చారు కదా, ఏ శాంపిల్స్ తీశారు? ఏ 4 శాంపిల్స్ తీశారు? ఎక్కడ వెరిఫై చేశారు? ఏ ల్యాబ్ కి పంపించారు? ఎన్నిసార్లు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారు? నార్మల్ గా కూడా జనాలకి తెలుసు, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటే ఫుడ్ లో కల్తీ జరిగింది అని అంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఏది? సెక్షన్ 14 ప్రకారం కానీ సెక్షన్ 2 ప్రకారం కానీ ప్రాసెస్ ఏంటనంటే ఒక పదార్థం, అది ఇంకో ఏమైనా నెయ్యి అవ్వచ్చు, పెరుగవచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, తినేది అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక పదార్థంలో కల్తీ జరిగిందని చెప్పడానికి ఏంటయ్యా ప్రూఫ్స్ అనంటే ఎవరైతే ఉన్నారో ఒకవేళ శాంపుల్ తీస్తే 24 hours లోనే అనలిస్ట్ కి పంపించాలి. 24 hours లోనే. అంతేకాకుండా విత్ ఇన్ 14 days లోనే ఆ శాంపిల్స్ వెళ్ళాలి. తర్వాత వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. ఇవేమీ లేవు. ఇవి అసలు ఒక ప్రాసెస్ లో లేదు. ఎవరికి ఇచ్చారో తెలియదు, ఏమి చేయలేదు. మళ్ళీ మీ హయాంలోనే జరిగిందని అంటారు. మీరే పర్మిషన్లు ఇస్తారు, తీసుకొని వచ్చి మాకేస్తారు నింద. ఇప్పుడు టీటీడీలో ఉన్న టీటీడీ పేర్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన వాళ్ళందరి పేర్లు యాడ్ చేయలేదే. యాడ్ చేయకపోగా పలానా ఆయన పేరు మీరు యాడ్ చేయండి అంటే మీకు నచ్చిన వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోవడానికి కాదు కదా. మీ ప్రభుత్వం హయాంలో సిట్ కాదని మీ ప్రభుత్వం హయాంలోనే సిబిఐకో సిఐడికో మీరే ఎంచుకుంటారు. ఎన్డీడీపీ రిపోర్ట్ల ప్రకారం, నివేదిక ప్రకారం అసలు మీ హయాంలోనే జరిగినటువంటి వాటికి, మీరున్న సెక్షన్ లో జరిగినటువంటి వాటికి ఎవరిని నిందిస్తారు? సింపుల్ గా టీటీడీ చైర్మన్ గారు నిన్న కూడా ఏదో క్వశ్చన్ అడిగారు, నాకు తెలీదు, నాకు తెలీదు. మరి అప్పటికి మీ గవర్నమెంట్ లోనే ఉంది కదా. నేను కూడా అంటున్నా, ఎంప్లాయీస్ మీద రుద్దగాకండి. నేను కూడా చెప్తున్నా, మీరు చేర్చారు ఎంప్లాయీస్ ని, మీరు వాళ్ళ మీద పగ తీసుకుంటున్నారు. మేము కాదు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఎంప్లాయీల మీద చేర్చండి అని అనలేదే. నేను అంటున్నాను, గతంలో టీటీడీలో చైర్మన్ కానీ టీటీడీ బోర్డు మెంబర్ లో ఉన్న వాళ్ళు కానీ ఇవాళ